శ్రావణ మాసంలో ఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వస్తువులంటే ప్రీతి. ఆ వస్తువుల్లో వారు నివసిస్తారని, ఆ వస్తువులను భక్తి శ్రద్ధలతో కొలిచేవారిని అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. ఈ నమ్మకమే లక్ష్మీదేవి నివాసం ఉండే వస్తువులకు మూలం. ఇక ఆస్తికుల నమ్మకం ప్రకారం లక్ష్మీదేవి ఏ వస్తువుల్లో నివాసం ఉంటుందంటే దక్షిణావర్త శంఖం, ముత్యాల శంఖం, ఏకాక్షి నారికేలం అని చెబుతారు. ఈ వస్తువులను పూజా గృహంలో ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. మరి ఆ వస్తువులేంటో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. దక్షిణావర్త శంఖం. ఈ శంఖం కడుపు ఊదేవారి కుడి వైపునకు తెరుచుకుని ఉంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్తి శంఖం అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరుచుకుని ఉండేవి వామావర్తి శంఖం అని పేరు. లక్ష్మీదేవికి ఈ శంఖం అంటే ఎందుకు ఇష్టమంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది. శంఖాలు కూడా మనకు సముద్రంలో దొరికేవే. మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖాలే. అయితే దక్షిణావర్తి శంఖాలు దొరకడం కష్టసాధ్యమే. ఈ శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరిగా వర్ణిస్తారు. రామేశ్వరం, కన్యాకుమారిలలో ఈ శంఖాలు విస్తారంగా దొరుకుతాయి. దక్షిణావర్తి శంఖం మోగదు, కానీ మోగేది దొరికితే పూజా గృహంలో పెట్టుకొని పూజించాలి. దోషాలున్న శంఖాలు పూజకు పనికిరావు. పగిలినది, విరిగినది, పల్చని పొర, గరుకైన ముక్కు రంధ్రాలున్నవి పూజకు పనికిరావు. ఈ శంఖమున్న ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముత్యపు శంఖం. ఈ శంఖం కూడా అరుదుగా దొరికేదే. ఈ శంఖాన్ని బుధవారం నాడు ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై ధనధాన్య సమృద్ధిం దేహి దేహి నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరిస్తూ పూజించాలి. ఏకాక్షి నారికేలం. మామూలు కొబ్బరికాయలకు 2 కళ్ళు ఉంటాయి, కానీ అరుదుగా దొరికే ఈ ఏకాక్షి నారికేలానికి ఒకే కన్ను ఉంటుంది. ఒక పళ్ళెంలో చందనం, కుంకుమ వేసి వాటిపై అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపై ఏకాక్షి నారికేలాన్ని ఎర్రని వస్త్రంలో ఉంచి అభిషేకించి పూజించాలి. ఇంకా పాదరస లక్ష్మీ పూజ వంటివి లక్ష్మీదేవికి ప్రీతికరం. శ్రావణ మాసంలో ఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.